హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఒక సీక్రెట్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ మన ఛానల్లో తప్ప వేరే ఛానల్లో మీకు ఎక్కడ దొరకదు. సో ఈ స్ట్రాటజీ మీరు జాగ్రత్తగా వినండి అండ్ ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేసుకోండి గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి గైస్, నేను వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటున్నాను అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 3 minutes అనమాట. ఓకే, మీరు ఈ స్ట్రాటజీ ఎనీ ఇండెక్స్ మీకు నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, నేను ప్రజెంట్ అయితే ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఈ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ 1 అవర్ మార్కెట్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ 1 అవర్ మార్కెట్ అంటే ఏంటి, 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అలాగే 10:15 అనేది మనకి ఫస్ట్ 1 అవర్ మార్కెట్ అనమాట. సో మీరు ఏం చేయాలి, ఆ 10:15 క్యాండిల్ని మనము మార్క్ చేసుకోవాలి. సో ఈ 10:15 క్యాండిల్ ఎక్కడుంది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, టైం వచ్చేసి 10:03 అండ్ ఇక్కడ చూడండి 10:15. ఈ క్యాండిల్ని మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ ఏ విధంగా చేసుకోవాలి, వర్టికల్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఒక వర్టికల్ లైన్ ఇక్కడికి వెళ్తే మీకు ట్రెండ్ లైన్ అలాగే ఎక్స్టెండ్ లైన్ ఇలా సో మెనీ కనిపిస్తాయి. ఇక్కడ మీకు వర్టికల్ లైన్ అని ఉంటుంది. ఆ వర్టికల్ లైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వర్టికల్ లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆ క్యాండిల్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేసాం మనము, ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఇక్కడ చూడండి మార్కెట్ డే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత 9:15కి స్టార్ట్ అయింది. అలాగే ఈ క్యాండిల్ వచ్చేసి 10:15. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ 1 అవర్ మార్కెట్ అనమాట. ఓకే, ఈ ఫస్ట్ 1 అవర్ మార్కెట్ ఇప్పుడు మనము మార్క్ చేసుకున్నాం, అంత బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫస్ట్ 1 అవర్ మార్కెట్లో డే హై ఏంటి అనేది గుర్తించాలి. డే హై అంటే హైయెస్ట్ పాయింట్ ఏంటి అని గుర్తించాలి. ఇక్కడ హైయెస్ట్ మనకి ఏది ఉంది క్యాండిల్, ఇది అనమాట. ఈ 10:15 లోపల హైయెస్ట్ క్యాండిల్ ఏంటి, ఇది. ఓకే, మీరు దీన్ని ఏం చేయాలి, మార్క్ చేసుకోవాలి. ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, ఒక హారిజాంటల్ రేతో మార్క్ చేసుకోవాలి. చేసుకున్నారా? ఇప్పుడు ఇదేంటి, హైయెస్ట్ పాయింట్ అనమాట, డే హై. మనం అలాగే ఏం చేయాలి, డే లో అంటే లోయెస్ట్ పాయింట్ కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నారా? ఇది అనమాట, మార్క్ చేసుకుని ఈ విధంగా. ఇప్పుడు మనకి ఏమొచ్చాయి, ఇప్పుడు మనకి హైయెస్ట్ పాయింట్ అండ్ లోయెస్ట్ పాయింట్ మనకి వచ్చేసాయి అనమాట. దీన్నే మనము ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ అనుకోవచ్చు, ఇలా సపోర్ట్ లైన్ అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక సపోర్ట్ లైన్ దొరికింది, రెసిస్టెన్స్ లైన్ కూడా దొరికేసింది. ఓకే, సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ సపోర్ట్ లైన్ దొరికినప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మార్కెట్ ఈ లైన్ని, ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఇట్ మే బీ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. మీరు డౌన్ సైడ్ అయినా కానీ అప్ సైడ్ అయినా కానీ ఫస్ట్ ఎంట్రీ తీసేసుకోండి. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ తీసేసుకోవాలన్నమాట. మనం ఎంట్రీ తీసేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ క్యాండిల్ పైన మనము ఎంట్రీ తీసుకున్నాము. ఓకే, 53 పాయింట్స్ వచ్చాయి. మనకి ఇది స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఏదైతే క్యాండిల్ అయితే మనకు క్రాస్ చేస్తుందో అదే క్యాండిల్ మనకి డౌన్ సైడ్ కూడా ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఎప్పుడైతే డౌన్ సైడ్ జస్ట్ క్రాస్ చేస్తుందో అది మన ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనము అగైన్ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఇక్కడ మనకి 132 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఫస్ట్ మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టు, తర్వాత మనకి 132 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ పాయింట్ని టచ్ చేసి ఏదైతే మనకి ఒక సపోర్ట్ లైన్గా కానీ డే లో కానీ డే హై కానీ ఏదైతే క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ టచ్ చేసి వెంటనే రివర్స్ అయిపోతుంది అనమాట, బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. సో అలాంటి క్యాండిల్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఎంట్రీ పాయింట్ చాలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మీకు స్ట్రాటజీ అనుకోండి ఇది కూడా. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఎప్పుడైతే ఫుల్గా విత్ బాడీతో క్రాస్ అవుతుందో దానిపైన ఎంట్రీ తీసుకునేది ఒకటి అనమాట. తర్వాత అదే క్యాండిల్ని కింద ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట.
ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ 10-15 తర్వాత మనకి ఈ సపోర్ట్ లైన్స్ వచ్చేసాయి కదా, ఈ 10-15 లైన్ తర్వాత సపోర్ట్ లైన్స్ ఎప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ వచ్చేసాయో ఒక క్యాండిల్ అనేది ఏం చేస్తుందంటే టచ్ చేసి వెంటనే పైకి వెళ్ళిపోతుంది అనమాట. అది బౌన్స్ బ్యాక్ అనమాట. బౌన్స్ బ్యాక్ అన్నట్టు టచ్ చేస్తుంది, వెంటనే రివర్స్ వెళ్ళిపోయి ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ని పైకి బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి, మనకు నియర్లీ 267 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇది ఒక స్ట్రాటజీ. ఇంకోటి, సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, మళ్ళీ రెసిస్టెన్స్ పాయింట్ టచ్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందనమాట కిందికి. సో ఇది వచ్చేసి మనకు రెసిస్టెన్స్గా పనిచేసింది. సో మనం ఏం చేస్తాం, ఈ క్యాండిల్ కింద మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. ఈ విధంగా ఎంట్రీ తీసుకుంటాం. మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 113 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక బౌన్స్ బ్యాక్ ఎంట్రీ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 269 పాయింట్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ అదే లైన్ని, రెసిస్టెన్స్ లైన్ని టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అయింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకున్నాం, మనకి 113 పాయింట్స్ వచ్చాయి. తర్వాత నేనేం చెప్పాను మీకు, ఒక క్యాండిల్ విత్ బాడీతో క్లోజ్ అయిన తర్వాత దీనిపైన ఎంట్రీ తీసుకున్నాం. సో ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత అదే క్యాండిల్ని మళ్ళీ కిందికి ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మన ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు కిందికి బ్రేక్ చేసినప్పుడు మనకు స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో దాని క్యాండిల్ పైన మన స్టాప్ లాస్ అనమాట. ఇక్కడ మనకి 132 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు, కానీ టైం అయిపోయింది, మనం తీసుకోవడం లేదు. నెక్స్ట్ డే అనమాట. ఇప్పుడు మనము ఈ లైన్స్ని రిమూవ్ చేస్తున్నాను, ఆల్ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ డే అయిపోయింది, మనకి నియర్లీ ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 267 పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 113 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇది స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఇక్కడ 132 పాయింట్స్ వచ్చాయి. సో 260, 130, ఓకే, నియర్లీ 400 పాయింట్స్ ఇక్కడ వచ్చాయి. తర్వాత 132 పాయింట్స్, 500 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ డేకి వెళ్ళిపోయినాను అనమాట. ఫిబ్రవరి 2 కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ 1 అవర్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మార్కెట్ని మీరు గుర్తించాలి. సో ఆ ఫస్ట్ 1 అవర్ మార్కెట్ అంటే మనకి 10-15 అనేది ఆ క్యాండిల్ని మనము గుర్తించాలి. ఆ 10-15 క్యాండిల్ని చెక్ చేయండి. 10-15 క్యాండిల్ ఇది ఓకే, ఈ క్యాండిల్ మనము ఏం చేయాలి, వర్టికల్ లైన్తో మార్క్ చేసుకోవాలి. మీరు వర్టికల్ లైన్తో మార్క్ చేసుకుంటేనే మార్కెట్ ఇక్కడ వరకు ఉంది అని మీరు గుర్తిస్తారనమాట. ఓకే, ఈ వర్టికల్ లైన్ అయిపోయిన తర్వాత ఈ 10-15 లోపల హైయెస్ట్ పాయింట్ ఏది, ఇది. ఓకే, అది మార్క్ చేసుకోండి. తర్వాత లోయెస్ట్ పాయింట్ ఏంటి, లోయెస్ట్ పాయింట్ ఈ ఫస్ట్ క్యాండిల్ అనమాట. ఓకే, 10-15 లోపల ఉండేది ఈ ఫస్ట్ క్యాండిల్. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఈ క్యాండిల్ పూర్తిగా విత్ బాడీతో క్లోజ్ అయ్యింది. ఓకే, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. దీని కింద ఎంట్రీ తీసుకుంటే మనం ఏమైంది, వెంటనే బౌన్స్ బ్యాక్ అయింది అనమాట, పైకి వెళ్ళేసింది అనమాట. మనం ఎంట్రీ తీసుకునే టైం కూడా మనకి ఇవ్వలేదు ఇక్కడ. సో మనకి ఏమైంది, ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలేదన్నమాట. దాని తర్వాత ఏమైంది, ఇదే సపోర్ట్ లైన్ని పైకి విత్ బాడీతో క్లోజ్ అయింది. అవునా, విత్ బాడీతో పైకి క్లోజ్ అయింది. సో మనం ఏం చేస్తాం, దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 277 పాయింట్స్ వచ్చాయి అనమాట. ఓకే, ఇంత పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, హాఫ్ క్యాండిల్ని స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకోండి. హాఫ్ క్యాండిల్ని, ఓకే, హాఫ్ క్యాండిల్ మీరు స్టాప్ లాస్గా పెట్టుకోండి. మనకు 280 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇంకోటి ఇక్కడ చూడండి, ఒకవేళ మనకి ఆ టార్గెట్ ఇంతవరకు అవసరం లేదనుకుంటే ఇక్కడ వరకే పెట్టుకోండి. ఏదైతే మనకి రెసిస్టెన్స్ లైన్ ఉందో అంతవరకే పెట్టుకోండి. అంతవరకు పెట్టుకున్నా కూడా మనకి 93 పాయింట్స్ వచ్చాయి. 93 పాయింట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ ఈ రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ చేస్తుందో అది మన ఎంట్రీ పాయింట్ అనమాట. దీనిపైన మన ఎంట్రీ పాయింట్. సో ఇక్కడైనా మీరు తీసుకునేవాళ్ళు కదా, ఇక్కడైనా మీరు ఎంట్రీ తీసుకునేవాళ్ళు. ఇక్కడ చూడండి, దీనిపైన మన ఎంట్రీ. ఇంత పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు మనం హాఫ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ వెంటనే మనకి నియర్లీ 139 పాయింట్స్ వచ్చాయి.
ఇక్కడ వచ్చేసి 93 పాయింట్స్, ఇక్కడ వచ్చేసి 139 పాయింట్స్. డైరెక్ట్‌గా మీరు తీసుకోకున్నా గూడా ఎప్పుడైతే ఈ సపోర్ట్ లైన్‌ని బ్రేక్ చేసి విత్ బాడీతో క్లోజ్ అయిందో దాని పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది పెద్దగా ఉంది కాబట్టి క్యాండిల్, దీని హాఫ్ క్యాండిల్ అనేది మన స్టాప్ లాస్‌గా పెట్టుకుంటాం. ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గర మన టార్గెట్ బుక్ చేసుకుంటాం. తర్వాత విత్ బాడీతో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్‌ని పైకి బ్రేక్ చేస్తుందో మనకి అక్కడ మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఎంట్రీ పాయింట్ అక్కడ తీసుకుంటే నియర్లీ 139 పాయింట్స్ వచ్చాయి. తర్వాత మనం ఏం చేస్తామంటే మీకేం చెప్పాను, ఇలా బ్రేక్ అయిన తర్వాత ఇదే క్యాండిల్‌ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తదో ఇదే క్యాండిల్‌ని ఏదైతే ఎంట్రీ పాయింట్‌గా మనం తీసుకుంటామో అదే క్యాండిల్‌ని ఎప్పుడైతే కిందికి మళ్ళా బ్రేక్ చేస్తదో అక్కడ మళ్ళా ఎంట్రీ తీసుకుంటామనమాట. సో, ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ఇది. ఇక్కడ మన ఎంట్రీ పాయింట్. దానికంటే ముందు ఏదైతే క్యాండిల్ ఉందో అది మన స్టాప్ లాస్ అనమాట. ఇక్కడ చూడండి మళ్ళా అగైన్ మనకి ఈ సపోర్ట్ లైన్ దగ్గర వరకు మనకు పాయింట్స్ ఎన్ని వచ్చాయి? నియర్లీ 132 పాయింట్స్ వచ్చాయి. మీరు వేరే స్ట్రాటజీస్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడే చాలా ఎంట్రీస్ దొరుకుతాయి మనకి. అండ్ మీరు ఏ ఇండికేటర్ వాడాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్‌గా మీరు సపోర్ట్ లైన్ ఇదే సపోర్ట్, ఇదే రెసిస్టెన్స్ అని మీరు యూజ్ చేసుకొని ఈ విధంగా మనం ఎంట్రీ తీసుకోవచ్చనమాట. మల్టిపుల్ ఎంట్రీస్ మనకు దొరుకుతాయి. ఇక్కడ చూడండి మీకు క్లారిటీ ఉంది కదా! ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక విత్ బాడీతో క్లోజ్ అయిన ఏదైతే క్యాండిల్ ఉంటుందో దానిపైన ఎంట్రీ తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. నియర్లీ 93 పాయింట్స్ వచ్చాయి. తర్వాత మనం ఏం చేసామంటే ఈ రెసిస్టెన్స్ లైన్‌ని విత్ బాడీతో క్యాండిల్ బ్రేక్ చేసింది. సో, దానిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ పెద్దగా ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ లైన్ వరకు మనకు స్టాప్ లాస్ పెట్టుకున్నాం. లేదా హాఫ్ క్యాండిల్ పెట్టుకోండి. అక్కడ 139 పాయింట్స్ వచ్చాయి. ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో అదే క్యాండిలే మనకి అగైన్ మనకు ఎంట్రీ తీసుకోవాల్సిన పాయింట్ అనమాట. సో, ఏదైతే క్యాండిల్ ఉందో ఎంట్రీ తీసుకున్న క్యాండిల్, ఆ క్యాండిల్ కిందికి ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్. దానికంటే ముందు ఏదైతే క్యాండిల్ ఉందో అది మన స్టాప్ లాస్. ఇక్కడ అగైన్ మనకి 132 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఎందుకు 132 పాయింట్స్ అంటున్నానంటే ఇది మళ్ళీ సపోర్ట్ లైన్ ఇక్కడ ఉంది. సో, ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదనమాట. ఓకే. ఇది ఈ విధంగా మనకి ఇప్పటికే 3 టైమ్స్ మనకి మల్టిపుల్ ఎంట్రీస్ దొరికాయన్నమాట. నెక్స్ట్ ఇది వెంటనే విత్ బాడీతో క్లోజ్ అయింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడ వరకు మార్కెట్ రాలేదు. అగైన్ రివర్స్ అయిందనమాట. ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్ పూర్తిగా విత్ బాడీతో క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ అయింది. విత్ బాడీతో పైకి వెళ్ళడానికి క్లోజ్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. కానీ ఇక్కడి వరకు మార్కెట్ రాలేదు. అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ విత్ బాడీతో క్లోజ్ అయింది. దీని కింద మన ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఇదే అనమాట. దానికంటే ముందు ఏదైతే క్యాండిల్ ఉందో అది మన స్టాప్ లాస్‌గా పెట్టుకోవచ్చు. అగైన్ మీకు మళ్ళీ ఇన్ని పాయింట్స్ వచ్చాయన్నమాట. 274 పాయింట్స్ వచ్చాయి. చూడండి ఇదే రోజు మనకి ఇక్కడ 93 పాయింట్స్, ఇక్కడ 139 పాయింట్స్, ఇక్కడ 132 పాయింట్స్, ఇక్కడ 277 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ 277 కాదు ఇంకా చాలా వరకు మార్కెట్ కిందికెళ్ళింది. మనకు అన్ని పాయింట్స్ అవసరం లేదు. మనం బేసిక్ రూల్ ఏంటంటే 80 to 120 పాయింట్స్ మన టార్గెట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఈరోజు చేసిన ఇవన్నీ డ్రాయింగ్స్ క్లోజ్ చేస్తున్నాను. అగైన్ ఇప్పుడు మన థర్డ్ డే వెళ్తున్నాను. మూడో రోజు అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ 10-15 లైన్ అంటే ఫస్ట్ 1 అవర్ మార్కెట్‌ని మనం గుర్తించాలి. ఆ ఫస్ట్ 1 అవర్ 10-15 క్యాండిల్ మనం గుర్తించాలి. ఇది 10-15 క్యాండిల్ అనమాట. ఈ 10-15 క్యాండిల్‌ని మనం వర్టికల్ లైన్‌తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ 1 అవర్ మార్కెట్. దీంట్లో హైయెస్ట్ పాయింట్ ఏంటి? ఇది అనమాట ఈ క్యాండిల్. ఓకే. దీంట్లో హైయెస్ట్ క్యాండిల్ ఏంటి? ఇది. ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత లోయెస్ట్ పాయింట్ ఏంటి? ఇది. ఈ విధంగా మార్క్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ 10-15 అయిపోయిందో ఈ క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో అక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ వచ్చేసి జస్ట్ టచ్ చేసి మనకి బౌన్స్ బ్యాక్ అయింది కిందికి. సో, దీని కింద మన ఎంట్రీ అనమాట. దీని కింద మన ఎంట్రీ టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అయింది. దీని కింద మన ఎంట్రీ. మీకు చూస్తేనే అర్థమైపోతుంది అది బౌన్స్ బ్యాక్ అయిందా లేదా అనేది. సో, దీని కింద మన ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి మన టార్గెట్ ఏంటంటే కింది వరకు. సో, ఇక్కడ వరకు మనం కింది వరకు తీసుకుంటాం. కానీ మార్కెట్ ఇంతవరకు వచ్చేసింది. మనకు 245 పాయింట్స్ వచ్చాయి. కానీ మనకు కావాల్సింది 80 to 120 పాయింట్స్ అనమాట. అప్పటికే ఇంకా మార్కెట్ ఎక్కడికి వెళ్ళకుండా క్లోజ్ అయిపోయిందనమాట.
ఓకే. ఇది వచ్చేసి థర్డ్ డే మనకు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ డే ఇప్పుడు ఏమైందంటే 10-15 లైన్ మీద ఏదైతే ఉందో ఆ 10-15 క్యాండిల్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి గైస్, ఇది 10-15 క్యాండిల్. ఈ 10-15 క్యాండిల్ని మీరు ఏం చేస్తారు, ఒక వర్టికల్ లైన్తో మార్క్ చేసుకోండి. 10-15 లైన్ ఇది. దీంట్లో హైయెస్ట్ పాయింట్ ఏంటి, ఇది అవునా? హైయెస్ట్ పాయింట్ ఏంటి, ఇది. ఒక హారిజాంటల్ లైన్తో తీసుకోండి, ఇది హారిజాంటల్ రేతో తీసుకోండి. ఇక్కడ లోయెస్ట్ పాయింట్ 10-15 లోపల ఇది. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు విత్ బాడీతో క్లోజ్ అయింది. ఓకే, విత్ బాడీతో కిందికి క్లోజ్ అయింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటాం, కానీ మనం తీసుకునే లేపే మార్కెట్ రివర్స్ అయిపోయింది. మనకి ఇక్కడ ఎంట్రీ కూడా దొరకదు అంత ఫాస్ట్గా. సో మనం ఏం చేయాలి, పైకి ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ చేస్తుందో అక్కడ మన ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఇదే లైన్ని విత్ బాడీతో పైకి క్లోజ్ చేస్తుందో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇదే లైన్ని ఎప్పుడైతే పైకి చూశారు కదా గైస్, ఇక్కడ ఈ ఫస్ట్ 1 అవర్ మార్కెట్ ఏదైతే డే హై ఉందో, డే లో ఉందో, ఇది ఎంత బాగా ఈ సపోర్ట్గా రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా ఇప్పటి వరకు. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ బ్రేక్ చేసింది, మనం ఎంట్రీ తీసుకునే లోపే మార్కెట్ రివర్స్ అయిపోయింది. సో రివర్స్ అయిపోయి విత్ బాడీతో పైకి క్లోజ్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, అండ్ టార్గెట్ వచ్చేసి ఇది, కానీ మనకు అంత అవసరం లేదు. మనకు కావాల్సిన పాయింట్స్ 80-120. ఇక్కడ మనకు ఎంతవరకు ఇచ్చింది, 265 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, 265 పాయింట్స్ ఇచ్చింది అనమాట. ఓకే, 265 పాయింట్స్ ఇచ్చింది మనకి. ఓకే, ఇక్కడ మళ్ళీ అగైన్ మీరు విత్ బాడీతో క్లోజ్ అయింది. ఓకే, విత్ బాడీతో క్లోజ్ అయింది. దీని కింద ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే ఏమైంది, మార్కెట్ ఇక్కడికి రాలేదు. సో విత్ బాడీతో మళ్ళీ పైకి క్లోజ్ అయింది. ఇక్కడ విత్ బాడీతో పైకి క్లోజ్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అగైన్ మనకి లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి గైస్, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 150 పాయింట్స్ వచ్చాయి అనమాట. ఓకే, ఇక్కడ 267 పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 150 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ డేకి వెళ్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి మనకు 5th డే అనమాట. సో ఈ 5th డే రోజు మనం ఏం చేయాలి, 10-15 ఏదైతే క్యాండిల్ ఉందో ఆ 10-15 క్యాండిల్ని వర్టికల్ లైన్తో మార్క్ చేసుకోవాలి. 10-15 ఇది. సో ఈ క్యాండిల్ని వర్టికల్ లైన్తో మార్క్ చేసుకుందాం. 10-15 క్యాండిల్ ఇది. సో దీంట్లో లోయెస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి. హారిజాంటల్ రే తీసుకోండి. హారిజాంటల్ రే ఇది, ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఇది లోయెస్ట్ పాయింట్. ఓకే, ఇక ఇది క్లారిటీ వచ్చింది కదా. లోయెస్ట్ పాయింట్ ఏంటంటే ఏదైతే క్యాండిల్ హైగా ఉందో ఈ మార్కెట్ లోపల, ఈ 10-15 లోపల అది మార్క్ చేసుకుంటున్నాం. అలాగే ఏదైతే లో ఉందో అది మార్క్ చేసుకుంటున్నాం అనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, కిందికి బ్రేక్ చేసింది విత్ బాడీతో. మనం ఎంట్రీ తీసుకునే లోపల మళ్ళీ పైకి బ్రేక్ చేసింది. పైకి బ్రేక్ చేసుకున్న తర్వాత దీనికి లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 60 పాయింట్స్ వచ్చాయి. ఇది మనం స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేసిన తర్వాత మనకేం చేస్తాం, నెక్స్ట్ ఈ క్యాండిల్ వచ్చేసి విత్ బాడీతో కిందికి క్లోజ్ అయింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. అలాగే మనకి హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ స్టాప్ లాస్గా పెట్టుకుంటాం, హాఫ్ ఆఫ్ ద క్యాండిల్. సో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 97 పాయింట్స్ వచ్చాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ పైకి బ్రేక్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటాం, కానీ మార్కెట్ ఏం చేసింది, దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మార్కెట్ అక్కడికి రాలేదు. అగైన్ కిందికి బ్రేక్ అయింది. ఈ కిందికి మళ్ళీ మనం ఎంట్రీ తీసుకుంటాం. కిందికి ఎంట్రీ తీసుకున్నప్పుడు, ఓకే, కిందికి ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చాయో మీరు చెక్ చేసుకోండి. నియర్లీ 67 పాయింట్స్ వచ్చాయి. మనం ఇది స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, నెక్స్ట్ ఏం చేసింది, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఓకే, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది.
పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. దీనిపైన వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ దీనిపైన మనకి ఎంట్రీ దొరకలేదు. డౌన్ సైడ్ ఈ క్యాండిల్ విత్ బాడీతో క్లోజ్ అయింది. దాని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. దాని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. నియర్లీ 62 పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ విత్ బాడీతో క్లోజ్ అయింది. ఓకే. విత్ బాడీతో క్లోజ్ అయింది. నియర్లీ మనకి ఎన్ని వచ్చాయి, 130 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే. నియర్లీ 130 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 97 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 130 పాయింట్స్ వచ్చాయన్నమాట. సో 90, 130 మనకి ఎన్ని అవుతాయి, 220 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇక్కడ మనకి 220 పాయింట్స్ వచ్చాయి ఈ రెండు దానిలతో. ఓకే. నెక్స్ట్ ఈ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ డేకి వెళ్తున్నాను. ఇది వచ్చేసి 6th డే అనమాట. మనకి 6th డే రోజు మనం ఏం చేయాలి, ఫస్ట్ 10-15 ఏదైతే ఉందో ఆ 10-15 మీరు గుర్తించాలి. 10-15 ఇది ఈ 10-15 క్యాండిల్ని మీరు వర్టికల్ లైన్తో మీరు మార్క్ చేసుకోండి. వర్టికల్ లైన్తో మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే క్యాండిల్ ఉంటుందో హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నారు. ఓకే. దాని తర్వాత లోయెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రోజుకి ఆ 10-15 లోపల ఏదైతే లోయెస్ట్ వచ్చేసి ఈ 10-15 క్యాండిల్ లోయెస్ట్ అనమాట. ఓకే. ఈ 10-15 లోయెస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యింది కిందికి. ఓకే. సో ఇక్కడ కూడా మనకి బౌన్స్ బ్యాక్ అయ్యింది 10-15 క్యాండిల్. దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, విత్ బాడీతో కిందికి క్లోజ్ అయింది. ఇక్కడ మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఓకే. ఎక్కడ క్రాస్ అయింది, ఇక్కడ క్రాస్ అయింది. సో స్టాప్ లాస్ ఏంటి, దానికంటే ముందు ఏదైతే క్యాండిల్ ఉంటుందో ఇది మనకు స్టాప్ లాస్ అనమాట. కిందికి క్రాస్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. కిందికి ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ చూడండి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 605 పాయింట్స్ వచ్చాయి అనమాట. ఓకే. 605 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి 7th డే. ఇక్కడ చూడండి గైస్, 7th డే మనకి ఫస్ట్ వర్టికల్ లైన్ 10-15 వర్టికల్ లైన్ ఇక్కడ మార్క్ చేసుకుందాం. 10-15 వర్టికల్ లైన్ మార్క్ చేసుకుందాం. గైస్ ఈ స్ట్రాటజీని మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, చాలా పాయింట్స్ వస్తాయి గైస్. మీరు అర్థం చేసుకోండి. ఇది మామూలుగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన తెలుగు కమ్యూనిటీ బాగుపడాలని చెప్పి యూజ్ చేసుకుంటారు మన తెలుగు వాళ్ళని చెప్పి నేను చెప్తున్నాను మీకు. ఇది నేను ప్రీమియం స్ట్రాటజీగా చెప్పచ్చు, కానీ ఇది మన తెలుగు వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పి చెప్తున్నాను. అర్థం చేసుకోండి గైస్. మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎవరైనా చేసుకోకుండా ఉంటే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి గైస్. ఇక్కడ చూడండి 10-15 వర్టికల్ లైన్ ఉంది కదా, ఈ 10-15 వర్టికల్ లైన్ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏదైతే మనకు హైయెస్ట్ పాయింట్ ఏంటి, ఇది లోయెస్ట్ పాయింట్ ఏంటి, ఇది అనమాట. ఓకే. ఇది లోయెస్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 10-15 ఏదైతే క్యాండిల్ ఉందో అదే మనకి ఏం చేసింది, బౌన్స్ బ్యాక్ అయింది అనమాట. టచ్ అయ్యి రివర్స్లో వచ్చేసింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటే ఏమైంది, షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 186 పాయింట్స్ వచ్చాయి. ఓకే. నియర్లీ 186 పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత మనము ఇది పైకి బ్రేక్ చేసింది, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అలాగే మనకు హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ మనము స్టాప్ లాస్ పెట్టుకుంటే నియర్లీ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ మనకి 89 పాయింట్స్ వచ్చాయి. ఓకే. నెక్స్ట్ ఇలా కిందికి బ్రేక్ అయింది, కానీ కింద ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మార్కెట్ ఇక్కడ ఈ క్రాస్ చేయలేదు కాబట్టి మళ్ళీ పైకి బ్రేక్ చేసింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు లాంగ్ పొజిషన్కి. ఓకే. లాంగ్ పొజిషన్కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి 75 పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, మళ్ళీ ఇక్కడ పైకి బ్రేక్ చేసిన తర్వాత దీనిపైన మన ఎంట్రీ
ఇది రెసిస్టెన్స్ లాగా ఎంత బాగా పనిచేస్తుందో చూడండి గైస్. 290 పాయింట్స్ వచ్చాయన్నమాట మనకి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 186 పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 89 పాయింట్స్ వచ్చాయి. ఇది మనం స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ 295 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ మనము ఇప్పుడు డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం 8th డే చూస్తున్నాం అనమాట. 8th డే ఇప్పుడు ఈ 12th ఫిబ్రవరి 2024 8th డే చూస్తున్నాం. 8th డే మనం ఏం చేయాలి, 10-15 లైన్ని 10-15 లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, 10-15 లైన్ మార్క్ చేసుకుందాం. 10-15 ఇక్కడ. దాని తర్వాత హైయెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నారు. దాని తర్వాత లోయెస్ట్ ఏదైతే ఉందో, లోయెస్ట్ ఏంటి, ఈ క్యాండిల్ మనకి లోయెస్ట్ పాయింట్ అనమాట. కిందికి బ్రేక్ చేసింది. ఓకే, కిందికి బ్రేక్ చేసింది. దాని తర్వాత ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 130 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ 130 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ మన మళ్ళీ ఏం చేసింది, కిందికి మళ్ళీ రివర్స్లో వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, అగైన్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు మనకు వచ్చాయి. ఓకే, ఇలా సెకండ్ టైం ఎంట్రీ అయినా తీసుకోవచ్చు ఒకవేళ బుక్ చేసుకున్న వాళ్ళు. ఒకవేళ బుక్ చేసుకోకుండా మనకి అదే ఈ ఫస్ట్ ఎంట్రీతోనే మనకి నియర్లీ 656 పాయింట్స్ వచ్చేటివి అనమాట. ఒకవేళ బుక్ చేసుకుంటే సెకండ్ టైం మళ్ళీ ఎంట్రీ దొరికింది, ఇక్కడ 656 పాయింట్స్ వచ్చాయి. ఓకే, అర్థమైంది కదా. ఒకవేళ బుక్ చేసుకుంటే నియర్లీ మనకు 130 పాయింట్స్ వచ్చేటివి. ఒకవేళ బుక్ చేసుకోకుండా అలాగే పెట్టుకుంటే ఇక్కడ నియర్లీ 656 పాయింట్స్ వచ్చాయి అనమాట. నెక్స్ట్ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము 10th డే చూస్తున్నాము. ఓకే, మనం 10-15 లైన్ వేయండి. 10-15 లైన్ ఇది. ఈ 10-15 లైన్ మార్క్ చేసుకోండి. 10-15 లైన్ మార్క్ చేసుకుందాం. హైయెస్ట్ పాయింట్ ఏందో మార్క్ చేసుకోండి. హైయెస్ట్ పాయింట్ హారిజాంటల్ రేతో హైయెస్ట్ పాయింట్ ఇది అనమాట. ఓకే, హైయెస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ లోయెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, పైకి బ్రేక్ చేసింది. దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మనకు అవకాశం లేదు. దాని తర్వాత మనము ఇక్కడ దీని కింద మనం ఎంట్రీ తీసుకోవాలి. ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఆ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాం. సో ఈ క్యాండిల్ అనేది మనకు ఎంట్రీ అనమాట. ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే బ్రేక్ చేసిందో అదే క్యాండిల్ అనమాట మనకి స్టాప్ లాస్. ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇలా గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు పాయింట్స్ చాలా వస్తాయి గైస్. గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా పాయింట్స్ వస్తాయి. 385 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అగైన్ పైకి బ్రేక్ అయింది. పైకి బ్రేక్ అయిన తర్వాత లాంగ్ పొజిషన్ తీసుకుందాం. లాంగ్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ చూడండి, నియర్లీ 255 పాయింట్స్ వచ్చాయి. 263 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం 11th డే చూద్దాం. ఈ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, డ్రాయింగ్స్ రిమూవ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈరోజు మనము 14th Feb 2024 అనమాట. 10-15 లైన్ ఏదైతే ఉందో ఆ 10-15 లైన్ మార్క్ చేసుకుందాం. 10-15 లైన్ ఇది. ఈ 10-15 వర్టికల్ లైన్ మార్క్ చేసుకోండి. వర్టికల్ లైన్ మార్క్ చేసుకోండి. 10-15 ఇది. దాని తర్వాత హైయెస్ట్ పాయింట్ ఏంటి, లోయెస్ట్ పాయింట్ ఏంటి మార్క్ చేసుకుని హారిజాంటల్ రేతో ఇది లోయెస్ట్ పాయింట్ అనమాట. హైయెస్ట్ పాయింట్ ఏంటి, హైయెస్ట్ పాయింట్ ఇదే. ఏదైతే 10-15 క్యాండిల్ ఉందో అదే మనకి హైయెస్ట్ పాయింట్. దాన్ని మార్క్ చేసుకుందాం. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఫస్ట్ ఇది బ్రేక్ చేసింది, దీనిపైన ఎంట్రీ దొరకలేదు. కిందికి బ్రేక్ చేసింది, దీని కింద ఎంట్రీ తీసుకున్నాం. చిన్న స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. ఇక్కడ పైకి బ్రేక్ చేసింది, దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అంటే మార్కెట్ ఇక్కడికి రాలేదు. ఈ క్యాండిల్ క్లోజ్ చేయలేదు. సో కిందికి బ్రేక్ చేసింది. ఓకే, కిందికి బ్రేక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ వచ్చాయి, కానీ ఇది స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఇక్కడ మనకి 2 స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఓకే, చిన్న స్టాప్ లాస్లు 2 హిట్ అయినాయి. దాని తర్వాత ఇక్కడ చూద్దాం గైస్. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, దీనిపైన మన ఎంట్రీ. ఓకే, దీనిపైన మన ఎంట్రీ. ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 111 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 111 పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత కిందికి బ్రేక్ చేసింది. ఓకే, కిందికి బ్రేక్ చేసింది. ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ హిట్ అయింటుంది. హిట్ అయిందా, ఓకే, కొన్ని పాయింట్స్ ఇచ్చింది.
ఒక 30-40 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత పైకి బ్రేక్ చేసింది. ఓకే, పైకి బ్రేక్ చేసింది విత్ క్యాండిల్. ఏదైతే పైకి బ్రేక్ చేసిందో అదే మన ఎంట్రీ క్యాండిల్ అనమాట. దానిపైన మన ఎంట్రీ. ఇక్కడ స్టాప్ లాస్. ఇక్కడ చూడండి 438 పాయింట్స్ వచ్చాయి. మీరు చిన్న స్టాప్ లాస్లు ఇక్కడ 90 పాయింట్స్ 120 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ హిట్ అయినవి ఈ 112 పాయింట్స్తో అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇచ్చింది. ఓకే, దాని తర్వాత ఇక్కడ 438 పాయింట్స్ వచ్చాయి. 438 కాదు, ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి. ఆ రోజంతా మార్కెట్ పైనే ఉంది. మీరు ఎంట్రీస్ ఓన్లీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్తో మీరు ఎంట్రీ తీసుకుంటే చాలు గైస్. మార్కెట్ అదే రోజు మీకు ఫస్ట్ ఎంట్రీలో కాకుండా సెకండ్ ఎంట్రీలో మీకు మ్యాక్సిమం పాయింట్స్ ఇచ్చేస్తుంది అనమాట. సో నేను ముందే చెప్పాను కదా, మీరు ప్రీవియస్ స్ట్రాటజీస్లో కూడా మార్కెట్ అనేది బీభత్సంగా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మార్కెట్ అనేది 400-500 పాయింట్స్ అనేది అట్లా ఊరికే మూవ్ అవుతుంది అనమాట. సో మన ఈ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర అలాగే సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఎంటర్ అయితే చాలు. ఎప్పుడోసారి కంపల్సరీ అదే రోజు మీకు మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఎంట్రీ తీసుకునేది ఒక పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏదైతే క్యాండిల్ విత్ బాడీతో క్లోజ్ అయిందో అక్కడ ఎంట్రీ కరెక్ట్గా తీసుకుంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మార్కెట్ కంపల్సరీ ఇచ్చేస్తుంది అనమాట ఆ రోజు. నెక్స్ట్ ఈ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. మనము 12th డేకి వెళ్దాం మళ్ళీ. నెక్స్ట్ 10-15 లైన్ ఏదైతే ఉందో ఆ 10-15 లైన్ని మార్క్ చేసుకోండి. 10-15 లైన్ ఎక్కడుంది? 10-15 లైన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది. దాని తర్వాత హైయెస్ట్ పాయింట్ ఏంటి? ఇది. ఓకే, ఇది. దాని తర్వాత లోయెస్ట్ పాయింట్ ఏంటి? ఇది. ఓకే, దీని తర్వాత ఇక్కడ చూడండి గైస్. ఓకే, ఇది లోయెస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ దగ్గర వరకు వచ్చేసి రివర్స్ అయింది. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మనం రివర్స్ పాయింట్గా తీసుకుంటే వచ్చాయి 170 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ చూడండి విత్ బాడీతో ఈ క్యాండిల్తో క్లోజ్ అయిందా, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 123 పాయింట్స్ వచ్చాయి. అయిపోయిందా? విత్ బాడీతో కింది క్లోజ్ అయింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ దీన్ని క్రాస్ చేస్తుంది అనుకుంటే చేయలేదు. సో అగైన్ విత్ బాడీతో ఇక్కడ క్లోజ్ అయింది, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం లాంగ్ పొజిషన్. ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? అగైన్ మనకి 150 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 170, ఇక్కడ 123, ఇక్కడ 152. మీకు ఆ రోజు మార్కెట్ బాగుంటే ఇలా మంచి పాయింట్స్ కూడా ఒకటే రోజు ఇచ్చేస్తుంది అనమాట. మీకు ఇంతవరకు చిన్న స్టాప్ లాస్లో ఏదో ఒక 2-3 వచ్చేసి ఉంటాయన్నమాట. అది కూడా అదే రోజు మీకు ఆ 3 స్టాప్ లాస్లు హిట్ అయిన పాయింట్స్ అన్నీ ఒకటే టార్గెట్లో వచ్చేస్తాయి అనమాట. ఒకటే టార్గెట్లో వచ్చేసి మీకు కావాల్సిన టార్గెట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి స్టాప్ లాస్ హిట్ కాకుండా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో? 170, 123, 152. నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే అనమాట, Feb 16th అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలి? 10-15 లైన్ ఏదైతే మార్క్ ఉందో అది మార్క్ చేసుకోండి. 10-15 ఇది. ఈ క్యాండిల్ మార్క్ చేసుకుందాం. వర్టికల్ లైన్తో మార్క్ చేసుకోండి. హైయెస్ట్ పాయింట్ ఏంటి అది కూడా మార్క్ చేసుకోండి. హైయెస్ట్ పాయింట్ మనకి ఇది. ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి హైయెస్ట్ అనమాట. లోయెస్ట్ ఏంటి? ఇది. ఓకే, హైయెస్ట్ ఇది, లోయెస్ట్ ఇది. దీని తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ బ్రేక్ చేసింది. ఓకే, ఇక్కడ బ్రేక్ చేసింది. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 157 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ విత్ బాడీతో ఏం చేసింది? కిందికి బ్రేక్ అయింది. ఎంట్రీస్ దొరుకుతానే ఉంటాయి గైస్ మీకు ఈ స్ట్రాటజీలో. 165 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఇక్కడ 157, ఇక్కడ 165. నెక్స్ట్ అదే రోజే మళ్ళీ ఇక్కడ పైకి బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ అక్కడికి రాలేదు, కిందికి బ్రేక్ చేసింది. షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 103 పాయింట్స్. 157, 165, 103 పాయింట్స్. నెక్స్ట్
డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫెబ్ 19th మనం ఏం చేయాలి, 10-15 ఏదైతే క్యాండిల్ ఉంటుందో గైస్, మీకు మాట ఇచ్చినట్టు నేను ఈ 1 మంత్ బ్యాక్ టెస్ట్ చేయాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఇది మనకి 19th ఫెబ్ అనమాట. 19th ఫెబ్ మనం ఏం చేయాలి, 10-15 ఏదైతే ఉందో క్యాండిల్ అది మార్క్ చేసుకుందాం. ఓకే, ఇది అనమాట వర్టికల్ లైన్, 10-15 వర్టికల్ లైన్ ఇది గైస్. ఇది టైం ఫ్రేమ్ వచ్చేసి 3 minutes. మీకు 5 minutesలో కూడా ట్రై చేయొచ్చు, కానీ ఆ ఎంట్రీ క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో మనకి అందుకని మనం 3 minutes తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఈ 10-15 లోపల హైయెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి. హారిజాంటల్ లేతో మార్క్ చేసుకున్నాం. ఓకే, మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ లోయెస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ చూడండి గైస్, దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే స్టాప్ లాస్ హిట్ అయింది. సో విత్ బాడీతో క్లోజ్ అయింది. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. ఓకే, షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. ఇక్కడ మనకు 63 పాయింట్స్ వచ్చాయన్నమాట. సో ఈ 63 పాయింట్స్ మనం స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఇక్కడే మూవ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పైన బ్రేక్ చేసింది. ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూద్దాం. ఇక్కడ 38 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి కిందికి బ్రేక్ చేసింది. దీని కింద నెక్స్ట్ కానీ క్లియర్ చేస్తాను అనుకుంటే చేయలేదు. ఇక్కడ బ్రేక్ చేసింది, విత్ బాడీతో క్లోజ్ అయింది. దీనిపైన బ్రేక్ చేసింది. గైస్, నేను స్టాప్ లాస్ పాయింట్స్ కూడా మీకు చూపిస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఆల్రెడీ స్టాప్ లాస్ ఏదైతే హిట్ అయిందో అవి కూడా చూపిస్తున్నాను. నేను ఇక్కడ స్కిప్ చేయలేదన్నమాట. ఓకే, అర్థం చేసుకోండి ఈ స్ట్రాటజీని. ఇక్కడ 94 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఈ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇక్కడ మనకి 94 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ విత్ బాడీతో ఇక్కడ కిందికి క్లోజ్ అయింది. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. మనకు కావాల్సిన పాయింట్స్ దీంతో వచ్చేసినాయి. 150 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 94 పాయింట్స్, 94 + 150 అని నియర్లీ 240 పాయింట్స్ ఇక్కడ వచ్చేసాయి. ఇది చిన్న స్టాప్ లాస్ హిట్ అయినా కూడా. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ 20th ఫెబ్. అప్పుడు మనం ఏం చేయాలి, 10-15 లైన్ మార్క్ చేసుకోండి. 10-15 లైన్ మార్క్ చేసుకోండి. 10-15 లైన్ ఇది, ఈ క్యాండిల్ మార్క్ చేసుకోండి. హైయెస్ట్ పాయింట్ ఏంటి, హైయెస్ట్ పాయింట్ ఇదే. ఈ 10-15 లోపల హైయెస్ట్ ఇదే అనమాట మనకు. నెక్స్ట్ లోయెస్ట్ పాయింట్ ఏంటి, ఇది. సో మనకేం చేసింది మార్కెట్. ఓకే, ఈ క్యాండిల్ చూడండి, బ్రేక్ చేసి బౌన్స్ బ్యాక్ అయింది. సో దీని కింద మనం ఎంట్రీ తీసుకోవచ్చు. షార్ట్ పొజిషన్ తీసుకుందాం. ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 82 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ పైకి బ్రేక్ చేసింది, దీనిపైన ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ హిట్ ఉంటుంది. ఓకే, పైకి బ్రేక్ చేసింది, కానీ దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే క్యాండిల్ దీన్ని బ్రేక్ చేయలేదు. కిందికి బ్రేక్ చేసింది. ఓకే, కిందికి బ్రేక్ చేసింది. $73 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ పైకి బ్రేక్ చేసింది. ఓకే, 73 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ ఇక్కడ వరకు 100 పాయింట్స్ కరెక్ట్గా ఇచ్చింది. దాని తర్వాత కిందికి బ్రేక్ చేసింది, షార్ట్ పొజిషన్, నియర్లీ 120 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ పైకి బ్రేక్ చేసింది విత్ బాడీతో, నియర్లీ
165 పాయింట్స్ ఇచ్చింది. 168, 110, 100, ఇక్కడ 73 ఈ స్టాప్ లాస్. ఓకే, ఈ మధ్యలో చిన్న చిన్న స్టాప్ లాస్. ఇక్కడ ఒకటి హిట్ అయింది. ఇక్కడ 82 పాయింట్స్. 82, 100, 180, 180 ప్లస్ 110 ఎన్ని మనకి నియర్లీ 300 ఇక్కడ. ఓకే, 290 పాయింట్స్ వచ్చాయి. 290 ప్లస్ 168. సో అప్పటికి ఎన్ని 350 పాయింట్స్ నియర్లీ వచ్చాయి అనమాట. 450 పాయింట్స్ వచ్చాయి నియర్లీ. నెక్స్ట్ ఈ డ్రాయింగ్స్ క్లోజ్ చేస్తున్నాను. 21st ఫెబ్ మనం ఏం చేయాలి, వర్టికల్ లైన్తో 10-15 లైన్ మార్క్ చేసుకున్నాం ఇక్కడ. దాని తర్వాత హైయెస్ట్ పాయింట్ ఏంటి మార్క్ చేసుకోండి. ఇది అండ్ లోయెస్ట్ పాయింట్ ఏంది, ఇది లోయెస్ట్ పాయింట్ ఈ క్యాండిల్. ఓకే, కిందికి బ్రేక్ చేసింది. ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 92 పాయింట్స్ వచ్చాయి. పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు మనం ఆ క్యాండిల్లో హాఫ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. పైకి బ్రేక్ చేసింది, లాంగ్ పొజిషన్ ఇక్కడ తీసుకుంటాం. పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు మనం హాఫ్ తీసుకోవచ్చు, లేకపోతే అదే సపోర్ట్ లైన్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 160 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ కిందికి బ్రేక్ చేసింది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఒక స్టాప్ లాస్ హిట్ ఉంటుంది. ఇక్కడ 2 స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఓకే, దీనిపైన ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒకటి, దీనిపైన ఎంట్రీ తీసుకున్నాం అనుకుంటే ఇక్కడ బ్రేక్ కాలేదు. సో కింది కూడా బ్రేక్ రాలేదు. ఒక స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. కిందికి బ్రేక్ అయింది. పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు మనం హాఫ్ తీసుకోవచ్చు. దాని తర్వాత 120 పాయింట్స్ మనకి టార్గెట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ 162, ఇక్కడ 120 అని నియర్లీ 300 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 90 పాయింట్స్, 390 పాయింట్స్. నెక్స్ట్ 22nd ఫెబ్ మనం ఫస్ట్ రిమూవ్ చేస్తాం, డ్రాయింగ్స్ కన్ఫ్యూజ్ అవుతారు. 22nd ఫెబ్ మనం ఏం చేయాలి, 10-15 క్యాండిల్ మార్క్ చేసుకోవాలి. 10-15 క్యాండిల్ని, 10-15 క్యాండిల్ ఇది. ఈ 10-15 క్యాండిల్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఒక హారిజాంటల్ రేని మార్క్ చేసుకుందాం. హైయెస్ట్ పాయింట్ అండ్ లోయెస్ట్ పాయింట్. ఓకే, కిందికి బ్రేక్ చేసింది. ఓకే, కిందికి బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్లో హాఫ్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చింది, 116 పాయింట్స్ ఇచ్చింది అనమాట. ఓకే, పైకి బ్రేక్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ పైకి బ్రేక్ చేసింది అనుకుంటే, దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే క్యాండిల్ బ్రేక్ చేయలేదు, కిందికి బ్రేక్ చేసింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. కింద షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఈ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నియర్లీ 96 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ పైకి బ్రేక్ చేసింది అదే రోజు. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే ఇంత పెద్ద క్యాండిల్ మనం ఉన్నప్పుడు ఆ సపోర్ట్ లైన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు, లేదా హాఫ్ క్యాండిల్ పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 236 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఆ రోజు ఎండ్ అయిపోయింది. ఇక్కడ 236, 96, అగైన్ 116. ఓకే, 116, నియర్లీ 200. ఇక్కడ ఒక 200, 436 పాయింట్స్ వచ్చాయి అన్నమాట నియర్లీ. నెక్స్ట్ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. గైస్, నేను ఇంత ఓపికతో మీకు చెప్తున్నప్పుడు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. అలాగే మన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి గైస్. కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీరు యూజ్ అవుతాయి. మన ఛానల్లో ప్రీవియస్ స్ట్రాటజీస్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. ఒక్కసారి మన ఛానల్ని గుర్తుపెట్టుకోండి గైస్. మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది గైస్. అలాగే కంటెంట్ ఉన్న ఛానల్ని ఎంకరేజ్ చేయండి, కంటెంట్ లేకున్న వాళ్ళని కాకుండా కంటెంట్ ఉన్న వాళ్ళని గుర్తించండి గైస్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 23rd ఫెబ్. 23rd ఫెబ్ మర్చిపోతున్నాను ఏం చేయాలో. ఓకే, 23rd ఫెబ్ మనం ఏం చేయాలి, వర్టికల్ లైన్ మార్క్ చేసుకోవాలి. 10-15 అనేది 10-15
వర్టికల్ లైన్ మార్క్ చేసుకుందాం. ఓకే, హారిజాంటల్ రేతో మార్క్ చేసుకుందాం. హారిజాంటల్ రేతో మార్క్ చేసుకుందాం. ఏది హైయెస్ట్ పాయింట్ ఇదే అనమాట. మనకి హైయెస్ట్ పాయింట్ ఇదే అండ్ లోయెస్ట్ పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇక్కడ చూడండి గైస్, దీనిపైన విత్ బాడీతో క్లోజ్ అయింది. దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మనకి నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ దొరకలేదు. అలాగే నెక్స్ట్ ఈ కిందికి క్యాండిల్ క్లోజ్ అయింది, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. అలాగే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇక్కడ చూడండి. ఈ కింద మనకి ఈ సపోర్ట్ లైన్ వరకు మన టార్గెట్ నియర్లీ 196 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఈ కిందికి బ్రేక్ అయింది విత్ బాడీతో. దీని కింద ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. అలాగే దీని కింద ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. ఇక్కడ పైకి బ్రేక్ చేసింది. ఓకే, ఇక్కడ పైకి బ్రేక్ చేసింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? నియర్లీ 97 పాయింట్స్ వచ్చాయి. కిందికి బ్రేక్ చేసింది, దీనికి ఎంట్రీ దొరకలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఓకే, పైకి బ్రేక్ చేసింది, దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మనకి నెక్స్ట్ కింద బ్రేక్ చేయలేదు. దీని కిందికి బ్రేక్ చేసింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింటాయి? నియర్లీ 150 పాయింట్స్ వచ్చాయి. ఓకే, పైకి బ్రేక్ చేసింది, దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ కింద బ్రేక్ చేయలేదు. కిందికి బ్రేక్ చేసింది, దాని కింద మనం ఎంట్రీ తీసుకుంటే నియర్లీ 160 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 160, ఇక్కడ 150, ఓకే, ఇక్కడ 100, ఇక్కడ 300, ఇక్కడ మనకి 400 పాయింట్స్ వచ్చాయి నియర్లీ. డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. 10-15 వర్టికల్ లైన్ మార్క్ చేసుకోండి గైస్. మీకు 1 మంత్ బ్యాక్ టెచ్ చేసి చూపిస్తాను అన్నాం కాబట్టి మీకు ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. మీరైనా కూడా బ్యాక్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి ఇక్కడే బ్యాక్ టెచ్ చేస్తే ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఎక్కడ మీకు టార్గెట్ ఇచ్చింది మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మీకు ఇది వర్టికల్ లైన్. మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది కదా ఎన్ని స్టాప్ లాస్ ఇచ్చింది, ఎక్కడ టార్గెట్ ఎన్ని పాయింట్స్ ఇస్తుంది అని చెప్పి. ఓకే, ఇది అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ పూర్తిగా బ్రేక్ చేసిన తర్వాత కిందికి ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మనకి ఎంట్రీ అవకాశం దొరకలేదు. ఈ క్యాండిల్తో పైకి బ్రేక్ చేసింది, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మనకి వచ్చేసి 220 పాయింట్స్ వచ్చాయి. ఓకే, టైం అయిపోయింది. ఇక్కడ ఇంకా డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను ఆ రోజుకి. నెక్స్ట్ 27th Feb మనం ఏం చేస్తాం? వర్టికల్ లైన్ని మార్క్ చేసుకుందాం. 10-15 ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, మార్కెట్ కిందికి బ్రేక్ చేసింది. ఓకే, దీని కింద ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, షార్ట్ పొజిషన్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయినట్టే. దాని తర్వాత వెంటనే మనకి అదే నెక్స్ట్ క్యాండిల్ వెంటనే రివర్స్ అయ్యి పైకి బ్రేక్ అయింది. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, విత్ బాడీతో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది. ఇది మన టార్గెట్ అనమాట, 206. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేసింది? ఇక్కడ మళ్ళీ పైకి బ్రేక్ చేసింది, దీనిపైన ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాస్ హిట్ అయింది. అగైన్ ఇక్కడ 2 times మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇన్ని పాయింట్స్ ఇచ్చింది. ఒకసారి ప్రాఫిట్ వస్తే అవసరం లేదు, కానీ ఇది మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ ఇస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. 48 పాయింట్స్ ఇచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయినట్టు ఇది. ఓకే, ఇక్కడ ఇంకా స్టాప్ లాస్ హిట్ అయింటాయి, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ వాలటైలిటీగా ఉందన్నమాట. ఆల్రెడీ మనకి 207 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ మనకి
మార్కెట్ అక్కడెక్కడే ఉండడం వల్ల ఇక్కడ మల్టిపుల్ స్టాప్ లాస్ హిట్ అయింటాయి. సో ఇలాంటి డేస్ కూడా మనకి ఉంటాయి, ఎప్పుడో ఒకసారి రేర్గా. ఓకే, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ హిట్ అయింది. ఓకే, నెక్స్ట్ 28th Feb. 28th Feb మనం ఏం చేయాలి, వర్టికల్ లైన్ని మార్క్ చేసుకోవాలి. 10-15 ఇది. దాని తర్వాత హారిజాంటల్ లైన్ హైయెస్ట్ పాయింట్ ఏంటి, హైయెస్ట్ పాయింట్ ఇది అనమాట. ఇది ప్రీవియస్ డేవి రిమూవ్ చేస్తున్నాను. లోయెస్ట్ పాయింట్ ఏంటి, లోయెస్ట్ పాయింట్ మనం ఇది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, కిందికి బ్రేక్ చేసింది, పైకి బ్రేక్ చేసింది, విత్ బాడీ చేయలేదు, కిందికి బ్రేక్ చేసింది. కిందికి మనం ఏం చేయవచ్చు, దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఇదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఈ లైన్ వరకు మన టార్గెట్ అనమాట. నియర్లీ 180 పాయింట్స్ వచ్చాయి. అగైన్ మనం ఏం చేయాలి, ఆ క్యాండిల్ ఈ లైన్ కూడా బ్రేక్ చేసి విత్ బాడీతో క్లోజ్ అయ్యింటే అక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా అన్ని పాయింట్స్ మనం పెట్టుకోలేరు కాబట్టి ఇక్కడ పెట్టుకుందాం. స్టాప్ లాస్ అంత అవసరం లేదు, పెద్ద క్యాండిల్ కాబట్టి హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్ని పాయింట్స్ వచ్చేసాయి, 190 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 182 పాయింట్స్, 182 + 495 నియర్లీ 600 పాయింట్స్ పైన వచ్చాయి. దాని తర్వాత ఇది వచ్చేసి 29th Feb. 29th Feb మనం ఏం చేయాలి, 10-15 లైన్ని మార్క్ చేసుకోవాలి. 10-15 లైన్ని ఇక్కడ ఇది చేసుకున్నారు. దాని తర్వాత హారిజాంటల్ రేతో హైయెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకున్నారు. దాని తర్వాత హారిజాంటల్ రేతో లోయెస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నారు. దాని తర్వాత మనకి ఇక్కడ ఎంట్రీస్ దొరికాయి, అక్కడ కాదు ఇక్కడ దొరికాయి. దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మార్కెట్ మూవ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ దీని కింద మనం ఎంట్రీ తీసుకోవచ్చు, కిందికి బ్రేక్ అయింది కాబట్టి. ఓకే, నియర్లీ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 120 పాయింట్స్ వచ్చాయి. పైకి బ్రేక్ చేసింది. ఓకే, దీనిపైన ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, దీనిపైన ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టే ఇక్కడ. ఓకే, హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. షార్ట్ పొజిషన్ తీసుకున్నాం, హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. నియర్లీ 192, 125, నియర్లీ 330 పాయింట్స్ వచ్చింటాయి. ఇక్కడ మనకి ఒక 90 పాయింట్స్ పోయినా కూడా నియర్లీ మనకి 200 పాయింట్స్ అయితే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చింటుంది. ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది, తీసుకుంటే తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను పాయింట్స్ ఇంత బాగా ఇస్తుందని చెప్పి, మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, 147 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ డే క్లోజ్ అయిపోయింది. 1st March అనమాట, ఎస్టర్డే మార్కెట్ కూడా మీకు చూపిస్తున్నాను ఈరోజుతో. ఫ్రైడే మార్కెట్ అనమాట ఇది. ఓకే, ఫ్రైడే మార్కెట్ 1st March 2024. మనం ఏం చేయాలి, వర్టికల్ లైన్ని తీసుకోవాలి. ఇక్కడ 10-15 లైన్ని 10-15 ఇక్కడ 10-15 ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత హైయెస్ట్ పాయింట్ అయితే మార్క్ చేసుకోవాలి. ఆ 10-15 లోపల హైయెస్ట్ ఏంటి, ఇది. ఓకే, ఇక మార్కెట్ కిందికే రాలేదు, కిందికి మార్క్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చేసుకున్న తర్వాత ఏమైంది, మార్కెట్ విత్ బాడీతో పైకి క్లోజ్ అయింది ఇక్కడ. సో మనం ఏం చేస్తాం, ఒక లాంగ్ పొజిషన్ తీసుకునే వాళ్ళం, ఈ క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళం. ఎస్, మనకి స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. దాని తర్వాత కిందికి బ్రేక్ చేసింది, దీని కింద ఎంట్రీ తీసుకున్నాం అనుకుంటే కిందికి ఈ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. సో అగైన్ మళ్ళీ పైకి బ్రేక్ చేసింది. దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. దీనిపైన ఎంట్రీ తీసుకుంటే ఓకే, మనకి నియర్లీ 652 పాయింట్స్ వచ్చాయి. గైస్ చూసారు కదా గైస్, మీకు మినిమం 300 to 400 పాయింట్స్ ఈ స్ట్రాటజీ మీకు ఇస్తుందన్నమాట. కానీ మీరు కొంచెం మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ తీసుకుంటే, సో మీకు మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటే, ఫస్ట్ టైం మీకు 120 పాయింట్స్ వస్తే మీరు నెక్స్ట్ టైం ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు.
అలా కాకుండా మాకు మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ తీసుకుంటాం మేము. మాకు కావాల్సిన పాయింట్స్ 200-300 పాయింట్స్ మేము తీసుకుంటాం అనుకుంటే మీరు తీసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ మీకు ఎంట్రీ దొరుకుతాయి. అలాగే పాయింట్స్ కూడా టార్గెట్ మినిమమ్ 100-120 పాయింట్స్ ఈజీగా ఇస్తుంది ఈ స్ట్రాటజీ. మీరు ఈ స్ట్రాటజీని యుటిలైజ్ చేసుకోండి గైస్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏం చెప్పాలంటే, ఈ స్ట్రాటజీని మీరు స్కిప్ చేయకుండా ఎవరైతే చూసింటారో వాళ్ళు కింద కామెంట్ చేయండి గైస్. వాళ్ళు ఖచ్చితంగా, నేను చెప్తున్నాను కదా, ఎవరైతే ఈ స్ట్రాటజీని ఫుల్గా చూసింటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు పూర్తిగా వీడియో చూసింటారు కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి మనకి ఎన్ని పాయింట్స్ టార్గెట్ ఇస్తుంది ఈ స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గెయిన్స్లో ఉంటారు. ఒకసారి ఈ స్ట్రాటజీ యూజ్ చేసిన తర్వాత మీరు వేరే స్ట్రాటజీ జోలికి వెళ్ళొద్దండి. ఏ స్ట్రాటజీ తీసుకోవద్దండి. ఈ స్ట్రాటజీని తీసుకోండి, 1 మంత్ బ్యాక్ టెస్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఎవరైతే ఈ వీడియో పూర్తి క్లారిటీగా చూసింటారో వాళ్ళ కింద కామెంట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా గెయిన్స్లో ఉంటారు. గెయిన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి గైస్. మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన తెలుగు కమ్యూనిటీ గ్రో అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.